అందరికీ దేవుని నామమున చెల్లిస్తున్నాను. ఈరోజు బైబిల్ వాక్యం చదవగా విందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకుందాం. ఆయన మార్గమున పోచుండగా గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. అంటే ఇక్కడ వీడు గుడ్డివాడిగా ఉండని శిష్యులు అడుగుతుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటుండంటే, దేవుని క్రియలు వాని యందు బయలుపరచుటకే వాడు గుడ్డివాడిగా పుట్టెనని మరి ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని క్రియలు బయలుపరచాలంటే మరి దేవుడు ఇలాంటి సూచక క్రియలు మరి బైబిల్లో ఎన్నో చేసి ఉన్నాడు. తనను తాను తెలియపరచడం కోసము, ఆయన క్రియలు తెలియపరచడం కోసము మరి దేవుడు ఇక్కడ ఆ గుడ్డివాడిని మరి బాగు చేసినట్టుగా, కళ్ళు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.